పెద్ది హమ్మయ్య నిన్న జరిగిన ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో పెద్ది సినిమాకైతే పర్సంటేజ్ విధానం లేదు. హ్యాపీ కదా. మళ్ళీ పెద్ది సినిమా రిలీజ్ కి ఏమైనా అడ్డంకులు ఉంటాయని అందరూ భయపడ్డారు. కానీ నిన్న మీటింగ్ లో ప్రొడ్యూసర్స్ మధ్య గొడవలు కూడా జరిగాయంట. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు ఇంకా దిల్ రాజు అంతా సర్ది చెప్పారని వార్త బయటికి వచ్చింది. ఏదైతేనే మీటింగ్ అయింది, పెద్ది బయటపడింది. అయితే పెద్ది సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ మాత్రం మారారు అని నిన్న మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు, హోంబలే ఫిల్మ్స్ సంస్థ పేరు ఒకేసారి వినిపించగానే ఏంటి చరణ్ హోంబలేతో కలిసి కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడా అనే ఆసక్తి సహజంగానే అందరిలో కలిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో హోంబలే ఫిల్మ్స్ అంటే ఇండియన్ సినిమా మార్కెట్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్. కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి భారీ విజయాలతో ఈ సంస్థ దేశవ్యాప్తంగా మాత్రమే కాదు విదేశాల్లో కూడా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి సంస్థ ఇప్పుడు రామ్ చరణ్ సినిమా పెద్దితో కలిసి పనిచేస్తోందంటే అభిమానుల్లో అంచనాలు మరింత పెరగడం సహజమే. అయితే ఇది కొత్త సినిమా కాంబినేషన్ కాదు. ప్రస్తుతం తెరకెక్కుతున్న పెద్ది సినిమాకి సంబంధించిన ఒక కీలక వ్యాపార ఒప్పందం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఉప్పెన సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న బుచ్చిబాబు ఇప్పుడు మరింత పెద్ద కాన్వాస్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో మట్టి వాసనతో కూడిన భావోద్వేగ కథను భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో కలిపి ఈ సినిమాను తీస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్, బాడీ లాంగ్వేజ్, మాస్ ట్రాన్స్ఫర్మేషన్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచేశాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లో ప్రోమో మెటీరియల్ చూసిన తర్వాత ఈ సినిమా సాధారణ కమర్షియల్ మూవీ కాదనే భావన ప్రేక్షకుల్లో బలపడింది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడిన ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడే ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ సంస్థ పెద్ది సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ఇంతకు ముందు ఈ హక్కులు ప్రత్యంగిరా సినిమాస్ వద్ద ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఈ డీల్ ఎలా మారింది, హోంబలే ఎలా రంగంలోకి వచ్చింది అనే విషయాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ట్రేడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం పెద్ది సినిమా మీద విదేశీ మార్కెట్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో ఈ ఒప్పందం జరిగి ఉండొచ్చని అంటున్నారు. హోంబలే ఫిల్మ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ఇటీవల భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత నమ్మకమైన బ్యానర్లలో ఒకటిగా ఎదిగింది. ముఖ్యంగా కథల ఎంపికలో వీరి స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. స్థానికత ఉన్న కథలను పాన్ ఇండియా స్థాయిలో ఎలా చూపించాలో ఈ సంస్థ బాగా అర్థం చేసుకుంది. కాంతారా వంటి చిన్న కథను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం, కేజీఎఫ్ తో ఇండియన్ మాస్ సినిమాకు కొత్త ఇమేజ్ ఇవ్వడం, సలార్ తో యాక్షన్ సినిమాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రెజెంట్ చేయడం హోంబలే ప్రత్యేకతగా మారింది. ఇప్పుడు అదే సంస్థ పెద్ది ద్వారా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అధికారికంగా అడుగు పెడుతూ ఉండడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు హోంబలే ఫిల్మ్స్ ప్రధానంగా నిర్మాణ సంస్థగానే పనిచేసింది. కానీ ఇప్పుడు నేరుగా అంతర్జాతీయ మార్కెట్లో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకోవడం ద్వారా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. పెద్ది లాంటి భారీ సినిమాతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం వెనుక కూడా ఒక పెద్ద వ్యూహం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం విదేశాల్లో తెలుగు సినిమాలకు అద్భుతమైన మార్కెట్ ఏర్పడింది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ దేశాల్లో స్టార్ హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. అలాంటి మార్కెట్లో రామ్ చరణ్ కు ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉంది. RRR తర్వాత ఆయనకు గ్లోబల్ రీచ్ మరింత పెరిగింది. దీంతో పెద్ది సినిమాపై విదేశీ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం. రెహమాన్ సంగీతం అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫోక్ టచ్ ఉన్న పాటల విషయంలో ఆయనకున్న మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ది కథ గ్రామీణ భావోద్వేగాలతో సాగుతుందని చెబుతూ ఉండడంతో రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మరింత బలమవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై సోషల్ మీడియాలో భారీ హైప్ కనిపిస్తోంది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ తర్వాత ఆయన నుండి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర చాలా రా, ఇంటెన్స్ గా ఉంటుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో పెరిగిన ఓ యువకుడి ప్రయాణాన్ని బలమైన భావోద్వేగాలతో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వ శైలి కూడా భావోద్వేగాలకు పెద్దపీట వేస్తుంది. అందుకే ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా హృదయాన్ని తాకే కథగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే పెద్దికు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్
వైరల్ అవుతుంది. పోస్టర్ వచ్చినా, షూటింగ్ లొకేషన్ బయటపడినా, కొత్త సమాచారం వచ్చినా అభిమానులు భారీగా ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్ హక్కులను దక్కించుకోవడంతో ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరింత బలమైన విడుదల దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియర్ షోలు, స్క్రీన్ కౌంట్, అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో భారీ ప్లానింగ్ జరుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్ లో పాన్ ఇండియా సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. అలాంటి సమయంలో కంటెంట్, ప్రెజెంటేషన్, మార్కెటింగ్ మూడు బలంగా ఉంటేనే సినిమా గ్లోబల్ స్థాయిలో ప్రభావం చూపగలదు. పెద్ద విషయంలో ఈ మూడు అంశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు రామ్ చరణ్ స్టార్ పవర్, మరోవైపు బుచ్చిబాబు కథనం, రెహమాన్ సంగీతం, ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్ సపోర్ట్, ఇవన్నీ కలిసి ఈ సినిమాను మరింత పెద్ద స్థాయికి తీసుకువెళ్తాయని అభిమానులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. జూన్ 3 నుండే విదేశాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానుండటంతో తొలి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.